Next participant on the stage is Rashmi, LKG C section. వెన్నెల ఎప్పుడు వస్తుంది? చందమామ వచ్చిన తర్వాత వస్తుంది. చందమామ వచ్చిన తర్వాత చెప్పినగా 2 రైమ్స్ చెప్పాలా? ఒక్కటి చెప్తే చాలు. Black sheep heavy in the world. Yes sir, yes sir. 3 back 4 from many mountains. కార్తిక్, నువ్వు చెప్పినంత మిస్ అవ్వట్లేదు నన్ను, అందుకే నేనే వచ్చేసాను. చెప్పలేదే. ఎంగేజ్మెంట్ అయిందిగా, పర్మిషన్ కావాలా చూడడానికి? దెన్ ఓకే. నెక్స్ట్ ఆన్ స్టేజ్ ఇస్ వెన్నెల, LKG A section. Good evening. My name is Vanilla. I'm going to tell you a rhyme. I salute my flag. It makes me proud. I am an Indian. It says aloud. 3 bright colors on my flag. Saffron, white and green. వస్తుంది, కూర్చో. కృష్ణ, వెన్నెల దగ్గరికి వెళ్ళాలా? రా వెళ్దాం. వెన్నెల వెన్నెల ఇప్పుడేగా వెళ్ళారు, వెంటనే వచ్చేస్తారేంటి? నెక్స్ట్ ఆన్ స్టేజ్ ఇస్ అరుణ్, LKG A section. I am Arun. I am telling the rhymes. నువ్వు చెప్పాక Johnny. చెప్పు అరుణ్. నీకు తెలుసా వెన్నెల? వెన్నెల నువ్వు వెళ్ళు. మిస్, మీరు వెళ్ళి అరుణ్. Johnny yes papa. Eating sugar no papa. Telling lies no papa. Open your mouth. Ha ha ha. ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళమైన మనం చాలా నేర్చుకోవాలి. స్టోరీ టెల్లింగ్ అండ్ రైమ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ చేసిన వారు వెన్నెల అండ్ అరుణ్, LKG A section. వెన్నెల అండ్ అరుణ్, ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడానికి మన స్కూల్ కరెస్పాండెంట్ అయిన మిస్ శ్వేత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం, ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. కరెస్పాండెంట్ వెన్నెల. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నాకు కాదు, మీరు కృష్ణకే చెప్పాలి. వాళ్ళలాగే వాడి కూతుర్ని కూడా అమాయకంగా పెంచాడు. ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. వెళ్దామా? ఇంట్లో బాగా ఒక నిమిషం మాట్లాడుతున్నారు కదా. వచ్చేసరికి కృష్ణ బయలుదేరదామా? ఎవరు? వెన్నెలతో వెళ్దాం, కాసేపట్లో వెళ్దాం. కృష్ణ, వెన్నెల వాళ్ళ నాన్న. వాళ్ళమ్మ ఆ అమ్మాయి పేరు భానుమతి. ఏది? తన అల్పాయుష్తో పోయింది. ఏంటి ఏమన్నారు? ఏం చెప్పంటావమ్మా? చెడ్డోడ మంచోడ మతిస్థిమితం ఉన్నవాడిని చేసుకుని ఉంటే కనీసం బతికుండేది. అందుకే అది సరిగ్గా పట్టించుకోకుండా చంపేశాడు. ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది ఆ పాప పరిస్థితి. దాన్ని ఇప్పుడు చంపేస్తాడు.
వీడి వల్ల ఎవరికి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమైంది మీకు? నేను అన్ని తెలిసే మాట్లాడుతున్నా. శ్వేత, నేను అడుగుతున్నాను, నేను ఒక అమ్మాయి చేయి పట్టుకుని తిరుగుతూ దాని కూతురుతో ముద్దు ముచ్చలాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? వస్తావా లేదా? శ్వేత, శ్వేత, ఏమైంది? నాన్న శ్వేతని చూసొద్దామా? మనం వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రా అక్కడికి వెళ్దాం. అక్కడ చూశాను నాన్న, కృష్ణే. నేను ఇదివరకే ఫోటోలో చూశాను. మీరు ఎక్కడున్నారు? నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఓకే శ్వేత, రిలాక్స్. శ్వేత, ఇంకెప్పుడు మిమ్మల్ని డైనోసార్ అని పిలవను. సారీ. పాప పాప వెన్నెలా, రా మన ఇంటికి వెళ్దాం. వెన్నెల్ని పంపించు, నువ్వు బయలుదేరు. ఎందుకు పంపించారు? వెన్నెల తను రాదంటున్నాను. ప్లీజ్ వెన్నెల ఇంటికి వెళ్దాం పద. నువ్వు బయలుదేరు, తీసుకెళ్ళు. వెన్నెల రా. వెన్నెల ఇంటికి వెళ్దాం. వెన్నెల, పో బయటికి. బయటికి వెళ్ళు. వెన్నెల రాదని చెప్తున్నానుగా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అతను మన కృష్ణ కదా? కృష్ణ, మూర్తి రా. కృష్ణను వదలండి. I said leave him. కృష్ణ, ఏమైంది కృష్ణ? అడుగు మృగాల మీరు మనుషుల్లా ప్రవర్తించడం నేర్చుకోండి. అంకుల్ తను Shut up. భాను నా మొదటి కూతురు. ఈ 5 ఏళ్లుగా ఎక్కడెక్కడో వెతికాను. తన మనసుకు నచ్చిన వాడితో కూడా ఎక్కడో ఉంటుంది, సంతోషంగా బతుకుతోంది అనుకున్నాను. కానీ ఏదో ఆవేశంలో వీళ్ళు చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా కూతురు లేదన్న బాధకి మందు వీళ్ళే, తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధం వీళ్ళే. వీళ్ళని నాతో పాటు పంపించండి. నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను.
పెద్దయ్యాక వస్తా. కృష్ణ, డబ్బు అవసరం లేదు. లేదు సార్, ఇది కృష్ణ డబ్బు. ఎన్నేళ్ళు ఇక్కడ పనిచేసి దాచుకున్న జీతం డబ్బు. నా స్థానంలో ఉండి వీళ్ళని ఇంత బాగా చూసుకున్నందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. లేదు సార్, అంత పెద్ద మాటలొద్దు. మీరు తీసుకువెళుతోంది ఒక్కరిని కాదు, 2 పిల్లల్ని. కారాపు. అలాగే సార్. కృష్ణ, కృష్ణ, దిగు. మనం దిగాల్సిన చోటు ఇదే. ముందు నువ్వు దిగు, పాప నేను ఎత్తుకుంటా. నువ్వు పోనీ. కృష్ణని నయం చేయగలిగేది వెన్నెలే. ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ? వెన్నెల వస్తుంది. వెన్నెల నేను తీసుకొస్తాను. నన్నమ్మ. కృష్ణ నేను మా ఊరు తీసుకెళ్ళిపోతాను. అక్కడ హాస్పిటల్లో చేర్పిస్తాను. ఎంతవరకు మీరు చేసినా తెలుసో తెలియకో కృష్ణకి పరిస్థితి రావడానికి నేను ఒక కారణం. కృష్ణని వెన్నెలతో ఎలాగన్నా కలపాలి. మీరు బయలుదేరండి. వాళ్ళని కలపడం నా బాధ్యత. ఇక్కడ ఆపండి. మెల్లగా. ఈయన నా క్లయింట్. కేసు పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటాడు. ఇదేమైనా ఇల్లా సత్రవా? సత్రం. పేరు రాజేంద్ర. గ్రీన్ వ్యాలీ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి చైర్మన్. ఊటీలో మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో మొత్తం 24 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సొసైటీలో పెద్ద విఐపి. ఆయనకి 2 కూతుళ్ళు. మొదటి అమ్మాయి పేరు భానుమతి. 5 ఏళ్ల క్రితమే నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి పేరు శ్వేత. యుఎస్ లో ఎంబీఏ కంప్లీట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లోని కరెస్పాండెంట్ గా చేస్తోంది. ఆయన అడ్రస్? యా, send them in. Sir,
మిమ్మల్ని కలవడానికి అనురాధాన్ని ఎవరో వచ్చారు. ఏమిటి విషయం? అడ్మిషన్ పని మీద వచ్చారా? లేదు సార్. డొనేషన్ ఏమైనా కావాలా? వచ్చిన విషయం ఏంటి? వెంటనే దీన్ని ఫ్యాక్స్లో పంపించు. ఓకే సార్. సార్, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడే నిన్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. నీకు నాకు పర్సనల్ ఏమిటి? వెన్నెల. ఎవరు? భాను. ఏ భాను? మీ పెద్దమ్మాయి. నాకున్నది ఒకే ఒక్క కూతురు, పేరు శ్వేత. ఎందుకు అబద్ధం చెప్తున్నారు సార్? నేనెవరి కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరైతే మొహం చూసి మాట్లాడండి. వెన్నెల మీ దగ్గరే ఉంది. నువ్వు చెప్పిన వెన్నెల పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. రమేష్, టేక్ హర్ అవే. ఏది? వెన్నెలేగా. పైనుంది వెళ్ళు. పో. పైన వెన్నెలా మర్యాదగా ప్రవర్తించు. చూస్తున్నాను. నరికేస్తా. కావాలని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారా? ఓ తండ్రిని బిడ్డని విడతీసి ఇతను నడు రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు లేదంటున్నారా? ఇవన్నీ ఆడటానికి నువ్వెవరు? వీడికి నీకు సంబంధం ఏంటి? మైండ్ యువర్ వర్డ్స్. నేను లాయర్ని. కృష్ణ అమాయకుడు. లాయర్ అయితే కోర్టు పో, కేసు పెట్టు. వివరాలు తెలియకుండా గొడవ పెట్టద్దు.